ఇక్కడ ఈ బెడ్ గురించి చెప్తారా అసలు ఎందుకు మధ్యలో అంటే అక్కడ పెట్టారు కదా స్టార్టింగ్ లో ఎందుకు దీని గురించి? ఇది సాయిల్లెస్ కల్టివేషన్ ఈ టబ్స్ ఇవి ఏంటంటే ఈ మనం కింద బేసిన్ ఏర్పాటు చేసుకున్నాము. ఏర్పాటు చేసుకుని ఇక్కడంతా కూడా ఎయిర్ సర్క్యులేట్ కావడం కోసం పెట్టాం. మామూలుగా భూమి మీద కనుక పెడితే అది మొత్తం మూసుకుపోయి మనకు దానికి గాలి తలగాక దుంప ఊరదు. ఏదైనా గడ్డ పెడితే ఆకు పైకి మంచిగా ఎదగదు. తర్వాత నైట్రోజన్ ఫిక్సేషన్ కాదు. అప్పుడు ఏం చేస్తున్నామంటే దీంట్లో కనుక అయితే మనకు గాలి విపరీతంగా వస్తుంది. తర్వాత చెట్టుకు కావాల్సిన నీళ్ళు ఎంత కావాలో అంతే వాడుకుంటాము. మీ ఓరు మనకు దుంపకులు లాంటివి రావు. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే ఇందులో ఎక్కడ కూడా మట్టి లేదు. ఎట్లా సాయిల్ లెస్ కల్టివేషన్ ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు మనం ఇందాక మీకు చెప్పినగా మన దగ్గర ఉన్న కలుపుని ఏదైతే ఉందో అది డ్రై గ్రాసు, వెట్ గ్రాసు, అట్లాగే పెండ, ఈ తర్వాత మనము ఈ మూడితో చేసుకున్న మిశ్రమము అదే మాదిరిగా మనము ఈ చెట్టు నిలవడం కోసం ఇసుకని సపోర్ట్గా వాడుకున్నాం. ఈ టబ్బులోనే మనకు 5 రకాల పంటలు వస్తున్నాయి మేడం. ఇదేమో పైకి చెట్టుగా పోతుంది, ఇక్కడికి వచ్చే వరకునేమో ఈ తీగ ఇటు వైపు పోతుంది. దీనికి ఈ పైకి క్రీపర్ మారితే అటు పైన మొత్తం కూడా ఈ క్రీపర్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ ట్యూబర్ క్రాప్స్ ఇవి అయితే నల్ల పసుపు. ఈ నల్ల పసుపు మనం చుట్టూ 20 మొక్కలు పెట్టుకున్నాం. 20 మొక్కలు ఇది అవుతుంది. అట్లాగే ఇక్కడ బ్రహ్మకమలం అనే మొక్క పెట్టుకున్నాం. ఈ బ్రహ్మకమలము మళ్ళీ మనకు సంవత్సరానికి ఒకసారి పూత 2-3 సార్లు పువ్వు వస్తుంది. అది మనకు దీనికి అది కూడా ఉపయోగపడుతుంది చూపించడం కోసం. గ్రోత్ ఎందుకు ఇలా ఉంది మరి మేడం? ఇది మనం తీసి ఇప్పుడు ఇక్కడ పెట్టాం కదా, ఇంకొక 10-15 రోజుల్లో అయితే సెట్ అవుతాయి మేడం. ఇప్పుడే పెట్టాం కదా, దానికి ఇంకా కంప్లీట్ కాలేదు. దీనివల్ల ఉపయోగము మనకు పంట దిగుబడి బాగా వస్తుంది మేడం. మనం దాంట్లో పెట్టిన అంటే 2 రెట్లు అదనంగా వస్తుంది దీంట్లో భూమిలో కంటే. ఈ మెథడ్స్ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? అంటే రకరకాల ఫామ్లు విజిట్ చేయడము, దేశవ్యాప్తంగా ఉన్న ఈ న్యాచురల్ ఫార్మర్స్ని, ఈ తర్వాత ఆల్టర్నేటివ్ మెథడ్స్ చెప్పిన వాళ్ళ దగ్గరికి అక్కడ కర్ణాటకలో మాండ్యాలో, తర్వాత ఈ మైసూరు, మహారాష్ట్ర, ఇట్లా భిన్న ప్రాంతాలకు మేము తిరిగి ఎక్కడెక్కడ మంచి మెథడ్స్ ఉన్నాయో వాటిని మనం తీసుకొని మనకు అనుకూలమైన మెథడ్ని మనం తయారు చేసుకున్నాం.